హైదరాబాద్ అర్ధరాత్రి భారీ వర్షం దంచుకొట్టింది. భారీ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, యూసఫ్గూడ, అమీర్పేట్, మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకి పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ నదులను తలపించాయి. భారీ వర్షం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని సూచించారు. ఇటు చాదర్ఘాట్, మలక్పేట్, సంతోష్ నగర్, చంపాపేట్, కర్మన్ ఘాట్, సరూర్ నగర్, కొత్తపేట, చైతన్యపురి, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో కొండపోత వర్షం కురిసింది. దీంతో దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయం దగ్గర రోడ్డుపైకి వరద వచ్చి చేరడంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. భారీ వర్షంతో దిల్సుఖ్ నగర్, కోటి మధ్య వాహనాల రాకపోకలు మందగించాయి. ఇక ఇవాళ కూడా హైదరాబాద్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హైదరాబాద్ లో గత అర్ధరాత్రి వర్షం దంచుకొట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా నీట మునిగి నదులను తలపిస్తూ ఉన్నాయి. పాదచారులకు ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో దిల్సుఖ్ నగర్ లో భారీ వర్షానికి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా సూచిస్తూ ఉన్నారు. అలాగే ఇవాళ కూడా భారీగా వర్షాలు ఉంటాయని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ లో అర్ధరాత్రి వర్షం దంచుకొట్టింది. ఈ నేపథ్యంలో పూర్తిగా రోడ్లన్నీ కూడా చాలా ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తూ ఉన్నాయి. మనం చూడొచ్చు, ఆల్మోస్ట్ వాహనాలన్నీ కూడా నెమ్మదిగా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. నగరంలోని పలు ప్రాంతాలు కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కడికక్కడ మందగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దిల్సుఖ్ నగర్ లో వర్షం భారీగా కురిసింది. ఈ నేపథ్యంలో వరదంతా కూడా రోడ్లపైకి రావడంతో అక్కడ పూర్తిగా ట్రాఫిక్ స్తంభించినటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపించాయి. దిల్సుఖ్ నగర్ లో భారీ వర్షానికి మరోవైపు అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ రోజు కూడా వర్షం పడుతుంది. ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.